విశాఖ 33వ వార్డులో బంటుపల్లి సూర్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఎవరైతే రేషన్ కార్డ్స్ తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 33వ వార్డులో 700 పైగా కార్డులు తీసుకోలేని వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేయడం జరుగుతుంది. కొన్ని ఫోన్ నెంబర్లు మిస్ అవడంతో వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే కార్డులు కావాలో బంటుపల్లి సూర్యనారాయణ ఆఫీస్కి వస్తే మిగతా కార్డులు ఇవ్వడం జరుగుతున్నట్టు ఆయన మీడియాతో మరెన్నో విషయాలు మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లోనే ఇల్లిపురం 33వ వార్డు, నేను టీడీపీ వార్డు ప్రెసిడెంట్ని. అయితే మా ప్రభుత్వంలో ఇప్పుడు కార్డులు అనేది వచ్చాయి, రేషన్ కార్డులు డిస్లో చిన్నగా ఏటీఎం కార్డులకు వచ్చాయి. ఆ కార్డులు చాలామంది మాకు 7 డిపోలు ఉన్నాయి. ఏ డిపోలో కూడా ఒక్కొక్క డిపోకి 1200 కార్డులు ఉండి అందరూ పట్టుకెళ్ళిపోయారు. ఇవ్వగా కొంతమంది బయటికి వెళ్ళిపోయి, తర్వాత కొంతమంది చనిపోయి, కొంత ఇలా రకరకాలుగా ఒక డిపోకి 100 కార్డులు ఉండిపోయాయి. అయితే 700 కార్డులు మనకు ఇంకా రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి మేము తీసుకొని లిస్ట్ తీసుకొని కొన్ని ఫోన్లు నెంబర్లు కొంతమందికి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుంది, కొన్ని ఫోన్ నెంబర్లు తప్పుడు ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మేము ఈరోజు ఫోన్ చేసి చాలామందికి మాకు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా డిపోలతో పంపించి వాళ్ళ కార్డులు ఇప్పించడానికి మేము మా కమిటీ అంతా కూడా మహిళా ప్రెసిడెంట్ గారు మన సునీత గారు, మేము మా కమిటీ అంతా కూడా టీడీపీ కమిటీ అందరూ కూడా డోర్ టు డోర్ సర్వే చేసి ఆ ఇంటి పోయి చేసాము. వాళ్ళందరూ ఇప్పుడేమో రేషన్ డిపోలకి వెళ్ళి ఒక్కొక్క వార్డు ఈవేళ 2 వార్డులకి 2 డిపోలకి ఏమో కార్డులు ఇచ్చాము. ఇంకా రోజుకి 2 డిపోలకి ఇవ్వడానికి ఒక ప్రక్రియ పెట్టుకున్నాం. ప్రతి ఈ 7 రోజులు కూడా 7 డిపోలు కూడా కట్ చేసి ప్రజలను తీసుకెళ్ళి ఆ కార్డు ఇప్పించే బాధ్యత మనకి. రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్. ప్రతి దాన్ని కూడా రేషన్ కార్డు అంటే ఎంతో అవసరం మనకు తెలుసు. ఆ రోజుల్లో కూడా మేము కూడా ప్రింట్ అవ్వాలని టైంలోని చాలా మందికి రేషన్ కార్డులు ఇచ్చే ఉన్నాం. అలాగే ఈ రేషన్ కార్డులు కూడా చాలామంది అడ్రస్ తెలియక సత్యంలోకి వెళ్ళి మాది ఎక్కలేదు అక్కడ నుంచి చెప్పిన వాళ్ళు చాలా బాధపడుతుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఆ కార్డు మీద డోర్ నెంబర్ ఉంది, ఆ డోర్ నెంబర్ ప్రకారం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరినీ మేము ఖాళీ చేసాం. అందరూ కూడా రేషన్ కార్డు తీసుకోవాల్సిన కోరుతున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేసి మీకు ఏ డిపోలో ఉందో మీకు కార్డు వాడు మీకు చెప్తాం. కాబట్టి ఆ డిపోలోకి వెళ్ళి మీరు రేషన్ కార్డు తీసుకుని కోరుతూ సెలవు తీసుకుంటాం.